ఈ 3500 మందికి సంబంధించి ఎవరి డ్యూటీస్ ఎక్కడ ఏంటనేది ఒక జాబ్ చార్ట్ మీరు తెప్పించుకుంటే ఎంతమందికి పని ఉంది ఎంతమందికి పని లేదో మీకు ఒక క్లారిటీ వస్తుంది పక్కాగా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే అనార్గనైజ్డ్గా సిస్టమ్ ఉంది. మ్యాన్ పవర్ అయితే ఇందాక మీరు చెప్పిన మధ్యప్రదేశ్కి మించి మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది. వాళ్ళకి సచివాలయ వ్యవస్థ లేదు, ఇంతకుముందు వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థలు లేవు. ఇక్కడ మనకు చక్కగా 207 సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి. సుమారుగా దాంతో సంబంధం లేకుండా మనకి దగ్గర 3500 మంది పారిశుద్ధ్య కార్మికులుగా ఇంజనీరింగ్ స్టాఫ్ గారు ఉన్నారు. మనకి వీళ్ళు మన సచివాలయ స్టాఫ్ తీసుకుంటే మళ్ళీ మీకు ఇంకా అదనంగా ఉంటారు. ఇంత మ్యాన్ పవర్ పెట్టుకొని దరిద్రం అంటే పరమ దరిద్రంగా ఉంది పారిశుద్ధ్యం. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, వెహికల్ షెడ్ అయితే ఇక దానికంటే దరిద్రం దౌర్భాగ్యం అసలు లేదు. మీరు ఒక్కసారి వెహికల్ షెడ్కి సంబంధించినటువంటి వర్కింగ్ షెడ్యూల్ మీరు తీసుకొని చూస్తే ఒక్కటి ఇంప్లిమెంట్ అయితే మీరు నన్ను అడగండి. మీరు టైం ఇస్తే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను విత్ ఎవిడెన్స్తో ఇస్తాను మీకు నేను. అందుకని ఇదంతా ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, గౌరవ సభ్యులు గొంతులు నొప్పులు కొట్టేటట్టు మాట్లాడతారు, వీళ్ళు చెవుల్లో దూదులు పెట్టుకొని వచ్చేస్తారు, సాయంత్రం గంటకుండా కాలం గడిపేసేస్తే ఈ దరిద్రం వదిలిద్ది అనేది వీళ్ళ ఆలోచన. అల్టిమేట్గా వచ్చేటప్పటికి జనాలు వీళ్ళకి ఎందుకు ఓట్లేసామని మమ్మల్ని తిట్టే పరిస్థితి ఉంది. మీకు ఎందుకు చెప్తున్నాం అంటే మీకు గ్రౌండ్ రిపోర్ట్స్ అన్ని మీకు ఎంతమంది అవగాహన ఉంది, మీరు ప్రతి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అందుకని వెహికల్ షెడ్ అనేది అదొక పెద్ద మాఫియా, అదొక వరస్ట్ వర్కింగ్ స్టైల్ గుర్తుంచుకోండి. దాన్ని కనుక మీరు స్ట్రీమ్ లైన్ చేసి కనుక పర్ఫెక్ట్ ట్రాక్ మీద పెడితే పారిశుద్ధ్యం అనే అంశం చాలా క్లియర్ అయిపోయింది. ఒకటి. రెండు, పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి వర్కర్స్ ఎక్కడెక్కడ వర్కులు చేస్తున్నారు, రెగ్యులర్ వర్కర్స్ కూడా రాడు డైలీ మీకు. వాడికి నీకు ఒక అటెండర్ పెట్టుకుంటాడు, 11,000 12,000 జీతానికి ఇచ్చుకొని వాడికి 60,000 70,000 రూపాయలు ఇంట్లో కూర్చొని తీసుకుంటాడు. ఇవన్నీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అయితే అంతా కూడా ఇవన్నీ మీకు తెలిసిన అంశాలు. అందుకని ఎవరి డ్యూటీ వాడు పర్ఫెక్ట్గా చేసే దానికి సంబంధించి మీరు ఒక వర్కింగ్ షెడ్యూల్ ఇవ్వండి. లోకల్గా ఉన్న కార్పొరేటర్స్ కూడా గతంలో చెప్పాము ఇవన్నీ కూడా. ఇందా బాబు చెప్తా ఉన్నాడు, ఎంత దౌర్భాగ్యం అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్కి మన వెహికల్స్ మొత్తం తీసుకెళ్తే దాదాపు 70 to 80% ఆర్టీఓ వాళ్ళు దీన్ని కాంటాక్ట్ చేసుకోండి అని చెప్తారు. వెరీ క్లియర్, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇవన్నీ తెలుసు వీళ్ళకి. తెలిసి కూడా ఏంటంటే ఇట్లా లేకపోతే వీళ్ళకి సిస్టమ్ రావడం. ఇందాక ఆయన చెప్పాడు కొండారెడ్డి గారు, నా జేబులో డబ్బులు ఖర్చు పెడతానని చెప్పి. నా జేబులో డబ్బులు ఖర్చు పెడతాననే మాట చిన్న మాట, కమిషనర్ గారు చెప్పండి, చిన్న మాట అది. అందుకని నేను లోతుకి వెళ్ళదలుచుకోలేదు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ప్రాథమికంగా కొన్ని అంశాలు మీ దృష్టికి తెస్తున్నాము. మీరు మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా మీరు స్ట్రీమ్ లైన్ చేశారంటే నెక్స్ట్ కౌన్సిల్కి వచ్చేటప్పటికి కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఎంతో కొంత మార్పు కనపడుతుంది అన్నమాట గౌరవ సభ్యులందరూ చెప్పే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము.